ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర రామ్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే సార్, ఇండియాలోని BSE NSE మరి రేపు దివాళీ అండ్ న్యూ ఇయర్ కి గుర్తుగా నవంబర్ 1 ఈవినింగ్ 6 to 7 ముహూరత్ ట్రేడింగ్ సెషన్ నిర్వహిస్తుంది. అంటే ఏంటి సార్, అసలు ఒక గంటలో ఏం జరుగుతుంది, అసలు ఏంటి ముహూరత్ ట్రేడింగ్ అంటే? బేసికల్ గా దివాళీ అంటేనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఫర్ హిందూస్ అండి. అంటే ఇండియా లైట్ తో బ్రైట్ గా అంటే ఎంత అంటే మీరు ఆకాశం నుంచి చూసినా సరే ఇండియా ఆ రోజు స్పష్టంగా కనపడిద్ది అంతే. అంతగా దివాళీ ఫెస్టివల్స్ ఇండియాలో ఫేమస్ అనమాట, చేస్తుంటారు. ఆ ఫెస్టివల్ నాట్ ఓన్లీ ఎంటైర్ ఇండియా అండి, అండ్ ఈవెన్ స్టాక్ మార్కెట్ లో కూడా గత 58 సంవత్సరాల నుంచి కూడా ఈ ముహూర్త్ ట్రేడింగ్ స్పెషల్ సెక్షన్ ని నిర్వహించుకోవడం అనేది వస్తూనే ఉంది. అంటే పర్టికులర్ మన NSEలో కనుక BSEలో కనుక చూస్తే ఇది 1957లో స్టార్ట్ అయింది ముహూర్త్ ట్రేడింగ్ BSEలో. అది NSE నుంచి 92 నుంచి బిగిన్ చేశారు NSEలో కూడా. ఇప్పుడు రెండింటిని కలిపి ఇప్పుడు ఇది వస్తుందన్నమాట. ఈ సంవత్సరం నవంబర్ 1 నుంచి చేస్తున్నారండి. అంటే ఈవినింగ్ 6 to 7 1 hour అనమాట. అంటే ఎవ్రీ ఇయర్ లాగానే ఈ సంవత్సరం కూడా 1 hour ఓపెన్ చేస్తారు మార్కెట్ని. ఆ రోజు కొంటే రెస్ట్ ఆఫ్ ది ఇయర్ మొత్తం శుభాలే జరుగుతాయని, మంచి కలిసి వచ్చిందని చెప్పేసి సెంటిమెంటల్గా ఏంటంటే కనీసం ఒక స్టాక్ అని కొంటారు. రెండోది గుజరాత్ తెలిసే దివాళీ ఎంత బాగా చేస్తారు. ఆ రోజు లక్ష్మీ పూజలు బాగా చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే ట్రెడిషనల్గా దివాళీ అనేది వాళ్ళ ఫైనాన్షియల్ క్లోజింగ్ ఇయర్ అనమాట. ఆ రోజు కొత్త అకౌంట్లు ఓపెన్ చేస్తారు. అందుకని అకౌంట్లు బీన్ అవుతాయి కాబట్టి ఫస్ట్ ట్రాన్సాక్షన్ అన్ని కూడా బాగుండాలని చెప్పేసి ఆ రోజు బిగిన్ చేస్తారు అనమాట. అట్లా దివాళీ ఫెస్టివల్ని ఇండియా మొత్తం ఇండియన్స్ సెలబ్రేట్ చేసుకుంటా ఉంటుంటే ఈ స్టాక్ మార్కెట్లో వాళ్ళందరూ కూడా అండ్ స్పెషల్గా ముస్తాబాయి ఆ రోజు చేస్తుంటారు. మామూలుగా ఆఫీసులన్నీ బిజీగా ఉంటాయి మామూలు టైంలో, బట్ ఒక దివాళీ రోజు మాత్రం అవి కూడా ఫుల్గా అలంకరించుకొని ట్రేడర్ లాగా కాకుండా కొంచెం ఫ్యామిలీ తోటి ఏదో టెంపుల్కి వెళ్తున్నట్టు చేస్తుంటారు అన్నమాట. చాలా సెలబ్రేటివ్ మూడ్లో ఉంటారు. అంటే ఎంటైర్ ఇయర్లో ఆ అప్ అండ్ డౌన్స్ అవి ఎంత ఉన్నా సరే ఆ దివాళీ రోజు ఒకరోజు మాత్రం విత్ ఫ్యామిలీ వాళ్ళతో ఇన్వాల్వ్ అయ్యి స్టాక్లు కొంటూ చేస్తూ ఉంటారు అనమాట. అందుకని గత 58 సంవత్సరాల నుంచి ఇది కంటిన్యూస్గా వస్తుంది. అదొక స్పెషల్ అకేషన్ అనమాట. ట్రేడర్స్ ఇన్వెస్టర్స్ అందరికి కూడా వాళ్ళకంటూ ఒక ఫెస్టివల్ అనమాట. అంటే ఈ సెషన్ లో ఇన్వెస్టర్స్ పార్టిసిపేట్ చేస్తే ఏడాది పొడవునా వాళ్ళకి బాగుంటుందన్నా? సెంటిమెంట్ అది సెంటిమెంట్స్. ఉగాది పచ్చడి మనం తింటాం ఉగాది రోజు, ఎందుకంటే సటూసులు చేస్తే మంచిదని చెప్పేసి. అలా ప్రతి ఒక సెంటిమెంట్ స్టాక్ మార్కెట్ ఒక సెంటిమెంట్ అనమాట. ఆ రోజు కనీసం ఒక స్టాక్ నైనా కొంటే బాగుంటుంది అనేది. చాలా మంది ఏంటంటే అకౌంట్లు ఓపెన్ చేసుకొని కూడా 1 month ముందే ట్రేడ్ చేయరు, ఇంకా ఆ రోజు బిగించేద్దాం సెంటిమెంటల్గా అనమాట. అంటే చాలా మంది పర్టికులర్ గుజరాతీస్కి అయితే అది ఒక సెంటిమెంట్ అనమాట. వాళ్ళ కమ్యూనిటీలో ఎవరికైనా 18 years నిండింది అనుకోండి, ఆ రోజు ఓపెన్ చేస్తారు అకౌంట్. ఓపెన్ చేసి రెడీ కూర్చొని ఆ రోజు ఫస్ట్ ట్రాన్సాక్షన్ బిగిన్ చేస్తారు అనమాట. సెంటిమెంటల్గా గుర్తుండిపోద్ది అని చెప్పేసి వాళ్ళు అలా చేస్తూ ఉంటారు. హిస్టారికల్ గా చూసుకుంటే గుడ్ రిటర్న్స్ వచ్చాయా? నువ్వు ఎగ్జాక్ట్లీ రిటర్న్స్ అని చెప్పలేను, కానీ బట్ స్టాక్ మార్కెట్ సెలబ్రేషన్స్లో పార్ట్గా ప్రతి దివాళీకి స్టాక్ రికమెండేషన్లు చేయటం, నెక్స్ట్ దివాళీ కల్లా ఇక్కడ దాకా వచ్చింది అని టార్గెట్ లేవటం అనేది కామన్ థింగ్ స్టాక్ మార్కెట్లో. అంటే ప్రతి ఒక్కళ్ళు ప్రతి బ్రోకరేజ్ కంపెనీ వాళ్ళు కూడా ఈ స్టాక్స్ కొనండి బాగుంటాయి, ఈ స్టాక్స్ బాగా కొనండి అని ఇస్తారు. మామూలుగా అయితే నువ్వు కొత్త ఇయర్లో ఇస్తావు కదా, అలా ఉంటుంది. బట్ స్టాక్ మార్కెట్లో కొత్త ఇయర్కి ఎవరు, దివాళీకి ఇస్తారు. చాలా పాపులర్. సోషల్ మీడియా అంతా ఫిల్ అయిపోద్ది. ఆ బ్రోకరేజ్ ఈ కొనమన్నాడు, ఈ బ్రోకరేజ్ ఈ కొనమన్నాడు, నెక్స్ట్ 1 టార్గెట్ ఇంతని అని చెప్పేసి కొంటా ఉంటారు. ఏదైనా కానీ అదొక సెలబ్రేట్ ఎన్విరాన్మెంట్. ఎంటైర్ మిగతా రోజుల్లో టెన్షన్ గా గడిపే ఈ ట్రేడర్స్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఆ ఒక్కరోజు మాత్రం విత్ ఫ్యామిలీ తోటి బ్రోకర్ ఆఫీసులని కలకలాడిపోతా ఉంటాయి. ఓపెన్ చేసేసి ఈవినింగ్ టైంలో కదా ఆ 1 hour వరకు కొంచెం జోగిలుగా ఉంటా ఉంటాం. ఒక్క గంటలో జరిగే ఏదైతే ఈ ట్రేడింగ్ ఉంటుందో అంటే ఆర్థికంగా శుభప్రదం అనేసి అనుకోవచ్చు అంటారా? సెంటిమెంట్ అది మొదటి నుంచి వచ్చే సెంటిమెంట్. చాలా మంది ఆ రోజు గ్రీన్ లో క్లోజ్ అవుద్ది కదా అనుకుంటారు, కానీ గ్రీన్ లో కూడా నేను రెడ్ లో క్లోజ్ అనేది కూడా చూశాను సేమ్ డే రోజు. బేసికల్ గా 1 hour ఉంటుంది మార్కెట్ లో. అండ్ ఈ సంవత్సరం పెద్దగా అద్భుతాలు ఏం జరగవు, ఎందుకంటే FIs అదే పనిగా అమ్మేసుకుంటూ పోతున్నారు కాబట్టి. మార్కెట్ కొంచెం డిప్రెస్లో ఉంది కాబట్టి నార్మల్గా ఉండొచ్చు. బట్ స్టిల్ లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే మనం మనీ మేక్ చేశాం కాబట్టి ఈసారి కూడా అదే జోష్ తోటి జనాలు సెలబ్రేట్ చేసుకుంటారు. అంటే దివాళీ టైంలో నీ ముహూర్త్ ట్రేడింగ్ అనేది అసలు ఎలా ఉంటుంది సార్? ఎందుకు స్టార్ట్ చేశారు దీన్ని? అసలు మొదటి నుంచి అదొక ట్రెడిషన్ అంతే. దివాళీ రోజు
మనం ఆఫీస్ ఓపెన్ చేయాలి, ఎందుకంటే ఆ రోజు శుభప్రదం కాబట్టి, ఆ రోజు లక్ష్మీదేవి లోపలికి వస్తుంది కాబట్టి మొత్తం ఓపెన్ చేసి ఉంచాలి, క్లోజ్ చేయకుండా ఉండాలి. అందుకని ఆ 1 hour ట్రేడ్ చేస్తారు, ఆ రోజు హాలిడే కింద మరుసటి రోజు ఇస్తారు. ఈవెన్ చాలా బిజినెస్ హౌస్లు మొత్తం నైట్ తెల్లవారు కూడా ఉంచుతారు, ఉంచేసి మరుసటి రోజు లేబర్ హాలిడే కింద ఇస్తారనమాట. అందుకని దివాళీ అంటేనే బిజినెస్ ఫెస్టివల్. అది దగ్గర దగ్గర 1,00,000 కోట్లు ఇండియాలో ఖర్చు పెడతారు ఆ ఫెస్టివల్ కోసం ఊహించండి. యాక్చువల్గా ఇండియా అంటేనే ఫెస్టివల్స్, సంప్రదాయాలు. ఫెస్టివల్స్ అంటేనే బీవచ్చని బిజినెస్. అన్ని బిజినెస్లు ఉన్నాయి కాబట్టి ఇండియాలో అంతా లోకల్ కన్జంప్షన్ ఎక్కువ అనమాట. ప్రతి ఫెస్టివల్ కి లక్షల్లో ఉంది. ఇప్పుడు వినాయక చవితి వచ్చిందంటే 1,00,000 కోట్ల బిజినెస్ జరిగింది అది. అట్లానే దివాళీ వచ్చిందంటే దివాళీ 1 month ముందు నుంచే అండ్ ఎంప్లాయీస్ కి బోనస్లు ఇవ్వటాలు, తర్వాత క్రాకర్స్, లీవ్స్, ఫెస్టివ్స్, గెట్ టుగెదర్లు, లక్ష్మీ పూజలు, ఇట్లా మొత్తం నడుస్తుంటారు. పర్టికులర్గా ఆటోమొబైల్ ఇండస్ట్రీకి అదొక సెంటిమెంట్ అంతే. వాళ్ళు ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఎంత పెద్దగా అమ్ముడుపోతాయి అంటే ఈ దసరా దివాళీ టైం ఆ 2 months లోనే ఎంటైర్ ఇయర్ లో ఎంత అమ్ముడుపోతాయి, ఈ 2 months కి అంతగా అమ్ముడుపోతాయి ఆటోమొబైల్స్. అంత సెంటిమెంట్ అనమాట. చాలా కంపెనీస్ గిఫ్ట్ గా ఇస్తాయి వాళ్ళ ఎంప్లాయీస్ కి వెహికల్స్ ని, 2 wheelers కానీ 4 wheelers కానీ వాళ్ళ పొజిషన్ బట్టి అంటే గిఫ్ట్ గా ఇస్తూ ఉంటాయి అనమాట. అందుకని బేసికల్ గా దివాళీ దసరా వచ్చిందంటేనే అందరు తెలుసు బోనస్లు, దాని గురించి మాట్లాడు. అట్లీస్ట్ వరస్ట్ అనుకున్న స్వీట్ బాక్స్ ఇస్తారు మేనేజ్మెంట్. అప్పుడు దాకా అరుతా తిడుతూ ఉండే మేనేజ్మెంట్ వాళ్ళు కూడా కదా అట్లీస్ట్ స్వీట్ బాక్స్ తో వాళ్ళ ఎంప్లాయీస్ నోరుని తీపిచేస్తారు అనమాట. సెంటిమెంటల్ గా బిజినెస్ ఫెస్టివల్ దివాళీ, ఆ లక్ష్మీ పండుగ అంతే. ఒక్క గంటలో జరిగే ట్రేడింగ్ ఎంత రిటర్న్స్ ఇవ్వచ్చు అంటారు సార్? ఎంత అని బదులు స్టాక్ మార్కెట్ లో ఇన్ని రోజులు ఇంత రావాలి రోజు లేదు. వరల్డ్ మార్కెట్ మూడు బాగుంది అనుకోండి, ఓపెనింగ్ లోనే 200 పాయింట్లు ఓపెన్ అవుతాయి. ఓపెనింగ్ లోనే మిగతా రెస్ట్ ఆఫ్ ది డే అంతా సైలెంట్ కూడా ఉండొచ్చు. అందుకని ఆ రోజు వరల్డ్ మార్కెట్స్ ఎలా ఉంది అన్నదాన్ని బట్టి ఓపెన్ అవుతాయి తప్ప ఇండియాలో స్పెషల్ డే అని చెప్పి స్పెషల్ గా ఏం ఓపెన్ అవ్వవు. ఓకే, సో అందుకని వరల్డ్ మార్కెట్ మూడు ఎలా ఉంటే అలా అనమాట. వరల్డ్ మార్కెట్ ఇప్పుడు మామూలుగానే ఫ్లాట్ గానే ఉంది కాబట్టి ఇండియాలో కూడా మేబీ ఫ్లాట్ గా ఉండొచ్చు. బట్ ఏ రోజు మూడు ఆ రోజు స్టాక్ మార్కెట్ మనం ఎగ్జాక్ట్లీ గెస్ చేయలేం. కానీ ఈసారి దివాళీకి మిగతా సంవత్సరాలతో పోల్చుకుంటే ఏంటంటే కొంచెం హెవీ సెల్లింగ్ నడుస్తుంది కాబట్టి అంత ఎగ్జైట్మెంట్ అయితే ఉండదు. మార్కెట్ ఎక్స్పర్ట్స్ న్యూ వెంచర్ స్టార్ట్ చేయడానికి ఆ రోజు మంచి డెఫినెట్ గా నేను అదే అంటుంది, కొత్త అకౌంట్లు అన్ని అప్పుడే ఓపెన్ అవుతాయి. వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఏజ్ 18 ఉంది అనుకోండి, సెంటిమెంటల్ గా ఏంటంటే ఆ రోజే పర్చేజ్ చేస్తారు అనమాట, ఒక స్టాక్ కొందామని చెప్పేసి. అంటే పోర్ట్ఫోలియో ఎవరైనా బిల్డప్ చేద్దాం అనుకున్నా, పాత పోర్ట్ఫోలియో క్లోజ్ చేద్దాం అనుకున్నా ఇదనమాట. ఎందుకంటే ట్రెడిషనల్ గా గుజరాత్ కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా అకౌంట్లు ఇప్పుడు క్లోజ్ చేసుకుంటారు. లాస్ట్ దివాళీ నుంచి దివాళీకి ఎంత అమౌంట్ వచ్చింది మనకని మళ్ళీ కొత్త అకౌంట్లు ఓపెన్ చేసుకుంటారు, ఇప్పుడు ఎంత రాబోతుంది అనేది. అట్లా పోర్ట్ఫోలియో బిల్డప్ చేసుకోవడానికి కోసం కూడా ఈ ఫెస్టివల్ వాడతారు. ట్రెడిషనల్ గా ఏంటంటే క్యాలెండర్ ఇయర్ చూసుకుంటేనేమో January 1st, అండ్ మన ఫైనాన్షియల్ ఇయర్ చూసుకుంటేనేమో April 1st, అండ్ ఫెస్టివల్ ప్రకారం చూసుకుంటే దివాళీ మరుసటి రోజు నుంచి. అట్లా ఈ మూడింటిని ఒక సెంటిమెంటల్ గా తీసుకుంటారు అన్నమాట. ఎక్కువ మంది ట్రెడిషనల్ పీపుల్స్ అందరూ దివాళీ. అందుకని దివాళీకి బోల్డ్ అని బ్రోకరేజ్ కంపెనీస్ రికమెండ్ చేస్తూ ఉంటాయి, ఇవి కొనండి ఇవి కొనండి, నెక్స్ట్ 1 year ఎంత వస్తుందని. మళ్ళీ 1 year అయితే రివ్యూ చేసుకుంటారు, మనం టార్గెట్ రీచ్ అయ్యామో లేదా అట్లా అనమాట. అందుకని అది ఒక ఫెస్టివల్ ఎన్వైరన్మెంట్ అది జోలు చేస్తారు. అది ఒక ట్రెడిషన్. దాని మీద కోర్టుకి వెళ్ళి కూడా యుద్ధం చేస్తారు దాన్ని ఆపాలని చెప్పేసి. బట్ ఎప్పటి నుంచో వస్తుంది, 58 years నుంచో వస్తుంది అంటే మామూలు విషయం కాదు కదా. అదొక సంప్రదాయం అంతే, దాన్ని కంటిన్యూ చేస్తారు. అందుకని ఆ రోజు ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ ట్రేడర్ చేసే వాళ్ళందరూ ఫార్మాలిటీకి ఒక స్టాక్ అనుకోండి పక్కన పెడతాం. నేను కూడా పార్టిసిపేట్ చేస్తున్నాను. ఫైనల్ గా సార్ November 1st 6 to 7 మరి జరిగే ట్రేడింగ్ సెషన్ లో ఏం చెప్తారు వ్యూవర్స్ కి పార్టిసిపేట్ చేయాలి అంటే? డెఫినెట్ గా సెంటిమెంట్ కి రెస్పెక్ట్ ఇవ్వండి, తలా ఒక స్టాక్ నన్నా బై చేయండి, అండ్ శుభం జరుగుతుందని కోరుకుందాం. హాయ్, మీరు స్టాక్ మార్కెట్ కి కొత్త లేదా మీరు మార్కెట్ లో ఉన్నా సరే మనీ మేక్ చేయడం టఫ్ గా ఉందా? అంటే స్టాక్ మార్కెట్ లో ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే ఇంకా బ్రేక్ ఏం రావట్లేదా? లేదా మీరు పెద్ద మొత్తంలో స్టాక్ మార్కెట్లో మెయింటైన్ చేయాలనుకున్నారా? మీ పొజిషన్ ఏదన్నా అయి ఉండొచ్చు. స్టాక్ మార్కెట్లో కనుక లాంగ్ టర్మ్లో మనీ మేక్ చేసుకోవాలనుకుంటే షార్టెస్ట్ పాసిబుల్ వే అంటే ETFs, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా లిటిల్ బిట్ ఈజీగా ఉంటుందన్నమాట. కాబట్టి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే ETFs, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకోవడానికి ఇది బెస్ట్ పాసిబుల్ వే. ఏంటంటే ETFs, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్ కోర్సు. ఇది ఎవ్రీ మంత్ వీకెండ్స్ లో సాటర్డే, సండే, మండే ఇలా 3 రోజుల్లో డైలీ 2 hours టోటల్లీ 6 hours ప్రోగ్రామ్ ద్వారా నేర్పడుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ ని కాల్ చేయడం ద్వారా లేదా రిజిస్టర్ చేసుకోవడం ద్వారా మీ సీట్ ని బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.